హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్ లోపల ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ లోపల ఓపెన్ అయినప్పుడు మొన్న డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ ప్రకారం బ్రేక్అవుట్ అయితే ఐదర్ ఎటు సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో సిపిఆర్ ప్రకారం మనం ట్రేడ్ అయితే ఇక్కడ పైన ఓపెన్ అయింది కాబట్టి సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇటు సైడ్ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటే మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఈ సిగ్నల్ క్యాండిల్ దగ్గర అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది నియర్ నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇది అవుతుంది. బట్ మనకు అలాంటి సినారియో అయితే రాలేదు కాబట్టి సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. సార్ ఇంత తక్కువ పాయింట్స్కి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు కదా అంటే జస్ట్ సిపిఆర్ దగ్గర ఓన్లీ మనం ఒకవేళ మీరు అలా అడిగితే అది మీ యొక్క ఇష్టం. నేనైతే రూల్స్ ఫాలో అవుతుంటాను జనరల్గా. ఎందుకంటే నేను చాలాసార్లు గతంలో రూల్స్ డీవియేషన్ చేసినప్పుడు ఒకటి రెండు ట్రేడ్స్ మనకు ప్రాఫిట్స్ ఇస్తుండవచ్చు. బట్ ఎక్కువసార్లు అలా ఒకసారి రూల్స్ను అవాయిడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు డెఫినెట్గా ఇక అదే అలవాటుగా మారిపోతుంది. సో ప్రతిసారి మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంటాం. ఆ ట్రేడ్ కోసం మన రూల్స్ను డివైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిపోయినప్పుడు ఇక రూల్స్ అనేది ఫాలో కావడం అనేది ఉండదు. సో ఈ సందర్భంలో చాలా తక్కువ బఫర్ పాయింట్స్ ఉన్నవి కదా అని చెప్పి మనం ట్రేడ్ తీసుకుంటే సో తీసుకోవచ్చు. అగ్రెసివ్ ట్రేడర్ అయితే తీసుకుంటే సో ఇనిషియల్గా సో R1 బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే మీకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. మినిమం 1:1 తోటి రావడం జరిగింది. సో ఈ సందర్భంలో కూడా రిస్క్ టు రివార్డ్ అనేది మీకు ఫేవర్గా లేదు. చూడండి, ఓన్లీ 1:1 మాత్రమే ఉన్నది. ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దని నా సజెషన్. సో నేనైతే తీసుకోలేదు. ఒకసారి కెమెరా ఇండికేటర్ కూడా యాడ్ చేద్దాం. చూడండి, అకార్డింగ్ టు కెమెరా ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ఇన్ జనరల్గా ప్రైస్ అనేది ఐదర్ H3 సైడ్ కానీ లేదా L3 సైడ్ కానీ ప్రైస్ అనేది మూవ్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఈ సందర్భంలో ప్రైస్ అనేది H3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ 15 మినిట్స్ తర్వాత మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు. దీని లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనం ఇక్కడ వరకు టార్గెట్ తోటి ఈ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాము. బట్ మనకు ట్రేడ్ అనేది ఇక్కడ వరకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు. ఈ సందర్భంలో మరి ఈ సందర్భంలో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ అయింది. ఇక్కడ రిజెక్షన్ ద్వారా దీన్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటే సో ఇది మన స్టాప్ లాస్ అనేది అయితే హిట్ కావడం జరుగుతుంది. సో మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాం సిపిఆర్ అనేది బై చెప్తుంది, అలాగే కెమెరా అనేది సెల్ చెప్తుంది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? కొంతమంది మిత్రులు అడిగారు. సో ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలంటే సింపుల్గా మనం ఏది యూజ్ చేయాలి? ఇచ్చుముఖి ఇండికేటర్ని యూజ్ చేస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో అది హయ్యర్ టైం ఫ్రేమ్లో యూజ్ చేయాలి. హయ్యర్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసినప్పుడు మనకు చూడండి క్లియర్గా ఏం చెప్తుంది. సో సిపిఆర్ ఏమో సెల్ చెప్తుంది, సిపిఆర్ ఏమో బై చెప్తుంది. ఇచ్చుముఖి మన కెమెరా ఇండికేటర్ ఏమో సెల్ చెప్తుంది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి? చూడండి, మనకి క్లియర్ కట్గా చెప్తుంది. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ఏం చెప్తుంది చూడండి. సో ఇది బై సైడా సెల్ సైడా జస్ట్ మీరే ఒకసారి ఆలోచించండి. ఇచ్చుముఖి అకార్డింగ్ టు సెటప్ ప్రకారం సో అన్ని కన్వర్జేషన్ లైన్ పైన ఉంది. ఫస్ట్ క్యాండిల్ అనేది కన్వర్జేషన్ పైన ఉంది, సెకండ్ క్యాండిల్ ఇవంతా కన్వర్జేషన్ లైన్ పైన ఉంది. ఫ్యూచర్ కుమ్మ కూడా సో ఎట్ దిస్ టైం ఫ్యూచర్ కుమ్మ కూడా బులిష్లోనే ఉన్నది. కాబట్టి మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? సెల్ సైడ్ అయితే వెళ్ళము. మనకు సిపిఆర్ ఉండు కెమెరా సెటప్ కాంట్రడక్టరీ వ్యూ ఇచ్చినప్పుడు ఈ సందర్భంలో మనం ఈ ఇచ్చుముఖి ఇండికేటర్ను యూజ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ట్రెండ్ అనేది తెలుస్తుంది. సో బై సైడే ఉండాలన్న విషయం తెలుస్తుంది. సో ఎనీహౌ సిపిఆర్ ప్రకారం అయితే ట్రేడ్ సిగ్నల్ రాలేదు. ఒకవేళ మీరు దీని బఫర్ పాయింట్స్ను కన్సిడర్ చేసినట్టయితే ఒక 5 పాయింట్స్ బఫరే కదా సిపిఆర్కు అని కన్సిడర్ చేసినప్పుడు మీకు ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం ఈ ఇండికేటర్ను యూజ్ చేయండి. ఓకే, ఎనీహౌ ఒకసారి సప్లై డిమాండ్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. అలాగే సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం మనం ఆల్రెడీ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్ అయితే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. ప్రైజెస్ అనేవి ఈ జోన్కి వచ్చినప్పుడు రియాక్షన్ కాలేదు, బట్ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది.
ఇక రేపటి రోజున మనం డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఇంకొక జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. సో మనకు ఈ జోన్కి వస్తే మళ్ళీ ప్రైజెస్ రియాక్షన్స్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ ఒకసారి కన్సిడర్ చేయడానికి ప్లాన్ చేయండి. సో 15,900 దగ్గర 890 దగ్గర ఒక జోన్ అయితే ఉన్నది. సో స్టాప్ లాస్ అనేది 28 పాయింట్స్ తోటి ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది సప్లై జోను. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది డిమాండ్ జోన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఈ జోన్స్ను ఒకసారి కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు కాయిల్స్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉంది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 16,200 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 16,000. సో 16,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. సో అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ కావడం జరిగింది. సో 15,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. బట్ ఇంత డీవియేషన్ 1000 పాయింట్స్ నియర్లీ అంటే 900 to 1000 పాయింట్స్ అయితే ఉన్నది. మేబీ ఇక్కడ దాకా రాకపోవచ్చు. బట్ ఇక్కడ మనం సినారియోను గమనించినట్టయితే అన్ని లాంగ్ అన్వైండింగ్ అవుతున్నాయి. కాబట్టి సో మేబీ రేపటి రోజున అంటే దీ డాటా ప్రకారం అయితే మనకు ఏమీ కంక్లూడ్ అయితే చేయలేము. సో ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో రేపటి రోజున దీనిపైన ట్రేడ్ అవుతున్నాయి అంటే ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఆల్రెడీ ఇవాళ కొత్త అంటే నియర్లీ ఆల్ టైమ్ హై దగ్గర వరకు అయితే వెళ్ళడం జరిగింది. సో రేపటి రోజున కొత్త హై ఫామ్ చేసి ముందుకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో మనకు బేస్ లైన్ అనేది రైజింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది స్పాన్ ఏ కూడా రైజింగ్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్పాన్ బి కూడా రైజింగ్ అయింది కాబట్టి డెఫినెట్గా కొత్త హైస్ అంటే 16,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీ క్యాండిల్లో చూసినప్పుడు అవర్లీలో కూడా బులిష్నెస్ అయితే ఉన్నది. సో ఈ క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి రేపటి రోజున అంటే ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు వచ్చి అంటే ఈ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం. ఒకవేళ లేదు అంటే ఇక్కడ రిజెక్షన్స్ వచ్చినాయి అనుకో బేస్ లైన్ దగ్గర 15,800 దగ్గర రిజెక్షన్స్ వస్తే అంటే 850 దగ్గర రిజెక్షన్స్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో 15,000 అంటే 790 780 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇక్కడ రిజెక్షన్స్ వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. లేదా దీనిపైన ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా 16,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. 15,870 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇది నిఫ్టీ సినారియో. సార్ బ్యాంక్ నిఫ్టీని కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉన్నది ప్లస్ సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సో సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా ఉన్నది కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు అంటే బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం కన్సిడర్ చేయొచ్చు.
సో ప్రీవియస్ డే హై ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ రావడం జరిగింది. R1 అనేది సెకండ్ థర్డ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, అంటే ఇదవుతుంది. సో ఇదవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది నెక్స్ట్ పైవట్ పాయింట్. లేదు అంటే మధ్యలో కాదు, ఇలా దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా ఇదే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మన ఫస్ట్ టార్గెట్ అంటే ఇది ఈవెన్ అంటే 1:2 మన రిస్క్ టు రివార్డ్ ఫేవర్ లేకున్నా ఇది ఫస్ట్ 50% బుక్ చేసుకోవడానికి ఫస్ట్ టార్గెట్, ఇంకా సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. సో మోర్ దెన్ 1:2 అయితే అచీవ్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనకైతే ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది, మన స్ట్రాటజీ వర్కౌట్ కావడం జరిగింది. ఒకసారి క్యామరీల ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం బ్రేక్అవుట్ అంటే ఇక్కడ H3 దగ్గర పుల్ బ్యాక్ కోసం అయితే చూస్తాం. H3 పుల్ బ్యాక్ రావడం జరిగింది, బట్ మనకి ఎలాంటి అంటే సిగ్నల్ క్యాండిల్ అయితే రావడం జరగలేదు. కాబట్టి మనం ఈ సందర్భంలో క్యామరీల ప్రకారం నో ట్రేడ్. సో ఓన్లీ CPR ప్రకారమే మనకైతే ట్రేడ్ ఇనిషియేట్ కావడం జరిగింది. అలాగే సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. అక్కడికి ప్రైస్ అనేది అక్కడ వరకు అంటే స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో లాస్ట్ టైంలో మనకు అంటే 1:2 టార్గెట్ అయితే రాలేదు, 1:1 అయితే రావడం జరిగింది. అది లాస్ట్ వరకు వెయిట్ చేస్తే. సో లాస్ట్ వరకు ప్రైస్ అనేది రీచ్ అవుట్ కూడా లాస్ట్కి రీచ్ అయింది. సో లాస్ట్ టైంలో మనం లాస్ట్ వరకు వెయిట్ చేస్తే అంటే ఆఫ్టర్ 1 o'clock తర్వాత ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం వెయిట్ చేసి ఉంటే సో మనకైతే 1:2 రానప్పటికీ 1:1 దగ్గర అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లభించింది. సో రేపటి రోజున ఇంకేమన్నా జోన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో రేపటి రోజున ఎలాంటి జోన్స్ అయితే ఏమీ లేవు, కాబట్టి ఈ డిమాండ్ జోన్ ఒకటే ఉంది. సో దీన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది. సో మనం దీని ప్రకారం ఏమీ కంక్లూడ్ చేయలేము. సో ఒకసారి పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే కానీ మనకు క్లారిటీ రాదు. సో పుట్ సైడ్ డాటాలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, ఈ లెవెల్. సో 35,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇక్కడ కూడా మిక్స్డ్ ఉంది, సమ్వాట్ అంటే లాంగ్ అన్వైండింగ్ జరుగుతూ ఉంది, అన్ని మైనస్లలో ఉన్నాయి. సో మనం దీని ప్రకారం కూడా ఏమీ చెప్పలేము. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూద్దాం. సో కంపేర్ టు దీంతో పోల్చుకున్నప్పుడు ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నవి, ఇవి మాత్రం ఎక్కువ రెడ్ కలర్లో ఉన్నది. సో కాబట్టి ఓవరాల్గా మనకు అప్ సైడ్ వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం. అంటే పుట్ సైడ్లో పాజిటివ్ ఉంది, అంటే పుట్ సైడ్ ప్రకారం పాజిటివ్ ఉంది, దీని ప్రకారం కూడా పాజిటివ్ ఉన్నది. కాబట్టి మనకు అప్ సైడ్ వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో అంటే పర్ఫెక్ట్ డాటా మనకేమి చెప్పట్లేదు ఆప్షన్ చైన్ డాటా, బట్ ఇండికేషన్స్ ఎక్కువ మెజారిటీని మనం కన్సిడర్ చేసినప్పుడు అప్ సైడ్ వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం మనం చూస్తే ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది, కన్వర్జేషన్ లైన్ రైజింగ్ అవుతూ ఉంది, అలాగే స్పాన్ బి కూడా రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఈ లెవెల్ టచ్ చేయడం జరిగింది, ఈ లెవెల్ను టచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే సో నియర్ అంటే రేపు కాకపోయినా ఈ వీక్లో అప్కమింగ్ వీక్లో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటుంది. చూద్దాం ఒకసారి.
సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 36,500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. 36,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది 37,200. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా, ఇది రేపటి కోసం కాదు, అప్కమింగ్ డేస్లలో ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంటే ఈ టార్గెట్స్ అన్నీ హిట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ సినారియోస్ మాట్లాడితే, అంటే పుల్ బ్యాక్స్ వస్తే సో ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ కన్వర్జేషన్ లైన్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ బేస్ లైన్ అవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఈ క్లౌడ్ అవుతుంది. సో ఇది ఇంకా క్లౌడ్ బ్రేక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మేబీ ఇదన్నీ ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ రాకపోవచ్చు, బట్ పుల్ బ్యాక్స్ అంటే మైనర్ పుల్ బ్యాక్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ఇలా పుల్ బ్యాక్స్ వస్తే ఈ బేస్ లైన్ వరకు రావడము 35,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఇంకా ఈ 35,200 వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో అప్కమింగ్ డేస్లలో బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో రేపటి సినారియో మాట్లాడితే ఈ కన్వర్జేషన్ లైన్ పైన 35,200 పైన ట్రేడ్ అవుతే ఫర్దర్గా అప్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీని కింద ట్రేడ్ అవుతే మాత్రం మళ్ళీ 35,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది అంటే డే క్యాండిల్ యొక్క సినారియో. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బులిష్నెస్ అయితే ఉన్నది. సో మనకు ఇక్కడ అవర్లీలో చూసినప్పుడు ఈ కన్వర్జేషన్ లైన్ అనేది ఇంపార్టెంట్. కన్వర్జేషన్ లైన్ అనేది 35,462. సో దీనిపైన ఉన్నంతసేపు బుల్లిషు, ఇది బ్రేక్ చేసుకుంటూ కిందికి వస్తే మాత్రం ఫర్దర్గా మనకు డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఎక్కడి వరకు రావచ్చు, ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ అవుతుంది, అంటే 35,200 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,000 దగ్గర, అంటే 35,035 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. ఇది ఇక్కడ వరకు అంటే ఈ లెవెల్స్ను ఒకసారి చూడండి. అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం రెస్పెక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకసారి ఇంట్రాడే స్టాక్స్ను ఒకసారి చూద్దాం. పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఈ స్టాక్స్ను ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.